Hi guys. Hi guys. Welcome to my new YouTube channel, Football Club. Guys, very sorry. It's a gap ఎందుకు వచ్చిందంటే మాకు PA2 ఎగ్జామినేషన్స్ ఉన్నాయి అందుకే ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. చూడండి యూట్యూబర్ సారీ PA2 బ్లాగ్ ఫస్ట్ గేమింగ్ పెట్టాడు తర్వాత బ్లాగ్స్ పెట్టాడు. తను మా పార్ట్నర్నే నన్ను ఇన్స్పైర్ అయ్యి వాడు కూడా పెడుతున్నాడు. సరే ఇప్పుడు ప్లానింగ్ వాడు పైకి అనుకుంటున్నాడు. ఈరోజు ఎవరికి ప్లానింగ్ అంటే మా చెల్లికి అయితే ఈరోజు ట్రైనింగ్ అయితే ఇస్తున్నాము. మీరు చూడాలి, మీరు చూసి మీరు కూడా నేర్చుకోండి. మీరు చూస్తారని ఆశపడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు చూపిస్తాను మీకు ఎక్సర్సైజ్ అయితే చేస్తాను. అప్పుడు మీరు రన్నింగ్ స్పీడ్గా చేయొచ్చు. మర్చిపోయాను అందుకే ఇప్పుడు ఎక్సర్సైజ్ చూపిస్తాను, మీరు చేయండి. చూపిస్తాను. ఫుట్బాల్ వద్దు. ఈరోజు మా చెల్లికి పక్కి ఈరోజు ఈ మధ్య అయితే ఎక్సర్సైజ్ ఇక్కడ ఉండు. నేను ఎలా చేస్తున్నాను అలా చేయి. చేతులు పెద్దగా వెళ్ళకూడదు. జస్ట్ ఇక్కడ ఉండాలి. మనం జంప్ చేయాలి. హైట్ జంప్ చేయి. ఓకే, దట్స్ 100 times. సారీ 30 times. ఇప్పుడు చేయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50. ఓకే, వెరీ గుడ్. 50 వరకు అయితే చేసేసింది. అని ఇంకా ఎనర్జీ అయితే కావాలి. ఇప్పుడు నేను బాడీ మొత్తం కంట్రోల్ అయితే చూపిస్తాను. మేము మీ డాడీ హెల్ప్తో ఇంట్లో అయితే చేయాలి. అప్పుడు మనకి రన్నింగ్కి అన్నీ అయితే ఫిక్సిబుల్గా ఉంది. చూడండి, ఇక్కడ చేతికి ఇలా అనండి. ఇలా చేసుకున్నాక తన హెడ్ ఎప్పుడైతే స్పీడ్ కలుగుతుందో అప్పుడు తనకి ఫోర్స్ ఎక్కువ అయితే హెడ్కి నొప్పి వస్తుంది. అందుకే ఇలా పట్టుకోండి, ఇట్లయితే తిప్పండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఓకే, ఇలా తిప్పినాక తినకి బ్యాక్ బోన్ ఇట్లా కావాలని చూడండి మీరు కూడా. బ్యాక్ ఓకే, ఇట్లా కుడి పెట్టి ఇట్లా, అప్పుడు బ్యాక్ బోన్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ క్రీ అయితే చూద్దాము. బెండ్ ఓకే అలా ఓకే. ఇది ఒక ట్రైనింగ్ ఏమనుకోకటి. ఇప్పుడు ఇక్కడ ఇట్లా దీంతో గిట్ ఇట్లా కొట్టాలి. చూడండి, ఇక్కడ ఇలా కొట్టాలి. ఇప్పుడు టిక్ అని సౌండ్ వస్తుంది. ఏం భయపడవలసిన అవసరం లేదు. ఇట్లా ఓకే, ఇలా కొడితే నీస్లో కంట్రోల్స్ ఎక్కువ అవుతాయి. కార్టిలేజ్ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. దాని తర్వాత షోల్డర్స్. ఓకే, చూడండి, బ్యాక్ తిరుగు. ఇక్కడ ఇది ఇట్లా ఆడాలి. వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోతారు. అయితే ఏం కొనవలసిన అవసరం లేదు. నొప్పి అయితే వస్తుంది, కానీ ఇది కంట్రోల్ అయితే చేసుకోవాలి. ఇలా ఉండాలి. కొట్టి దాకా ఇది కదా
వాళ్ళు వెయిట్ అయితే వాళ్ళ ఎనర్జీ మొత్తం నీస్ అయితే ఉంటుంది. అందుకే నీస్ రాను గొడవ వచ్చింది. చేతి బయట వాళ్ళకి లెగో 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 కూర్చో కూర్చో. ఎస్ పైన 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 ఎస్ ఎనర్జీ మొత్తం బ్లెగ్స్లో ఉండాలి కాబట్టి రైట్ రైట్ ఎస్ ఇలా ఎనర్జీ అయితే వస్తుంది. మొత్తం ఎనర్జీ ఉండాలి కాబట్టి నేను ఇట్లా వస్తున్నాను. ఎస్ ఇలా 5 to 10 minutes అయితే చేయాలి. ఇప్పుడు తర్వాత ఎక్సర్సైజ్ అయితే కంప్లీట్ అయినట్టు. ఎక్సర్సైజ్ అంటే నార్మల్ మన బాడీ జాయింట్స్ని కంట్రోల్ చేయడానికి, రిలీజ్ చేయడానికి ఇది చేస్తారు. ఇప్పుడు మన ఐస్ ఎక్కువ ఉండాలి. ఎంత బాల్ ఎంత దూరం ఉన్నా అది మనం కరెక్ట్ విజిబుల్ అయితే చేయాలి. అప్పుడే మనకి వస్తుంది. చూడండి, ఇట్లా అయితే చెమటలు అయితే పట్టాలి. మీకు రసన ఉంటే ఖచ్చితంగా అయితే తాగాలి. వితౌట్ షుగర్ బూస్ట్ వితౌట్ షుగర్ అయితే తాగాలి. బూస్ట్ కూడా అవసరం లేదు, ఉత్తి పాలు తాగాలి. పాలు తాగిన తర్వాత కార్న్, యాపిల్స్, మిల్క్, ఫ్రూట్స్ ఇలా తాగాలి. అప్పుడు మన ఎనర్జీ వస్తుంది, డిసీజెస్ రావు. ఫీవర్ వస్తే మీకు అసలు వీక్గా ఉండాలని అర్థం. వీక్గా ఉండకుండా ఉండాలంటే ఫీవర్ ఒకవేళ వచ్చినా మీరు 27 స్మార్ట్ వాచ్ పెట్టుకొని కరెక్ట్ 100 అబోవ్ రన్స్ చేయాలి. 100 స్టెప్స్ మీరు చేయాలి. 100 అబోవ్ స్టెప్స్ చేయాలి. అండ్ లైక్ 200 అట్లా స్టెప్స్ చేస్తే మీకు 1 డేలో తగ్గుతుంది, ఫీవర్ తగ్గుతుంది. మీరు నమ్మండి, మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు తగ్గుతుంది. ఎన్ని చికెన్ పాక్స్ వస్తే బయటికి రావద్దని అంటారు. అందుకే లోపలే కూర్చొని రన్ చేసుకుంటూ ఉండండి, తగ్గుతుంది. అందుకే ఈరోజు నేను చెప్పిపోతున్నాను ఫుట్బాల్ క్లాస్.